బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్లో మొత్తానికి ఏదైనా ఇన్ఫోసిస్లో 700 మంది పైగా ఫ్రెషర్స్ని లే ఆఫ్స్ ఇచ్చినట్లు న్యూస్ బయటకు వస్తుంది. ఇది పర్టికులర్గా అఫీషియల్ న్యూస్ కాకపోయినా ఈ సమాచారం అనేది ప్రస్తుతం పూర్తిగా వైరల్ అయింది. సరే, ఈ లే ఆఫ్లు ఎందుకు జరుగుతున్నాయి? కాస్ట్ ఆఫ్ రిడక్షన్ కోసమా, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్ టెస్టులు పెట్టినప్పుడు వాళ్ళు దాంట్లో సక్సెస్ కాకపోవడం వలన, లేకపోతే ఇన్ఫోసిస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూ ప్రాజెక్ట్స్ తెచ్చుకోలేకపోవడం వలన, లేకపోతే పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ వాటి మీద వ్యయం పెరిగిపోయి వీళ్ళ వర్క్ అనేది ముందుకు జరగకపోవడం వలన, అంటే ప్రాజెక్ట్స్ అనేవి తీసుకున్నప్పుడు అవి అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోవడం ఒకటి, అనుకున్న టైంలో అవి కంప్లీట్ కాకపోవడం ఒకటి, అంటే టైం డిలే అవుతుంది. ప్రాజెక్ట్స్ తీసుకుంటారు కదా, అవి టైం డిలే అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అటువైపు నుంచి ఎవరైతే వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళ మీద బాగా ప్రెజర్ పెడుతుంటారు. అయితే ఈ లే ఆఫ్లు ఎందుకు జరిగినాయి? రకరకాల లే ఆఫ్లు జరుగుతాయి. వాటిలో ఉదాహరణ చెప్పాలంటే, ఎప్పుడైనా ఒకసారి ఆర్థిక మాంద్యం పరిస్థితులు పెరిగినప్పుడు ఆ టైంలో ఈ కాస్ట్ని తగ్గించుకోవడం కోసం, వ్యయాలను తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ని ఎంతో కొంత అమౌంట్లో వాళ్ళకున్నటువంటి సర్టెన్ ప్రణాళిక ప్రకారం ఇంతమందిని తీసేస్తే, లేదు ఈ వర్క్ ప్లేసుల్లో కొన్ని సెలెక్టెడ్ ప్లేసుల్లో వాళ్ళని ఆ ఏరియాల్లో కొంతమందిని తగ్గిస్తే ఎంతో కొంత వ్యయం తగ్గుతుంది అనుకుంటారు. మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే, ఈ మధ్యన ట్రంప్ చేస్తున్న పని అనుకోండి. ట్రంప్ చేస్తున్న పని ఏం లేదు, వాళ్ళు ఎక్కడెక్కడైతే మనీని వాళ్ళకి రిటర్న్ రాకుండా అధిక ఖర్చు పెడుతున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని తగ్గిస్తున్నాడు. మీరు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే వేరే దేశాలకు సహాయం చేస్తున్నాడో అక్కడ వాటిని తగ్గిస్తున్నాడు. ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు చేసే పని కూడా అదే. వాళ్ళు ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రానప్పుడు, లేదు వీళ్ళకి ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే కాంపిటీషన్ అన్నమాట, ఈ కంపెనీతో పోలిస్తే దాని కాంపిటీటర్ అంతకన్నా ఎక్కువగా తీసుకుంటూ వీళ్ళు పూర్తిగా వెనకబడినప్పుడు, అలాంటి టైంలో మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళనే ఉంచేసి కొద్దిగా పని తక్కువ చేస్తున్నారు అనుకున్న వాళ్ళని, లేకపోతే ఇలాంటి వాళ్ళకి లే ఆఫ్స్ ఇస్తారు. లే ఆఫ్ అంటే కొన్ని ఖాళీలు చేస్తారు, అంతేగాని తర్వాత మళ్ళీ వాటిని ఫిల్ చేస్తారు. పూర్తిగా వాటిని ఖాళీగా ఉంచరు. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే, వాళ్ళందరినీ ఎందుకు తీసేశారంటే, ఫ్రెషర్స్గా క్యాంపస్లో తీసుకున్న 700 మంది క్యాండిడేట్స్ని ఇంటర్నల్ టెస్టులు పెట్టినప్పుడు అంట, వాళ్ళు క్యాంపస్లోనే అగ్రిమెంట్ ఉంటుంది ఏంటంటే, వాళ్ళు ఒక్కసారి కనుక సెలెక్ట్ అయితే ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మినిమం 3 టెస్టులు ఉంటాయంట. ఆ టెస్టుల్లో వీళ్ళకి 3కు పైగా టెస్టులు పెడతారు. అలా పెట్టినప్పుడు వీళ్ళు వాటిల్లో నెగ్గుకొని రావాలి. వాటిని నెగ్గుకొని రావటం, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్లు ఏంటంటే, మనకు మామూలుగా మనం అనుకున్నట్టు ఏదో ఒక కోడింగ్ నేర్చుకోవటం, ఏదో ఒక ఫ్రంట్ ఎండో, ఏదో ఒక బ్యాక్ ఎండో ఇవి నేర్చుకుంటే సరిపోదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్త లాంగ్వేజెస్ ఇవ్వచ్చు, కొత్త టెక్నాలజీ ఇవ్వచ్చు, వాళ్ళకి మారిన ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు సపరేట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళు అప్డేటెడ్ ఏది ఇచ్చినా కానీ, వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ మీద చేయమని అడుగుతారు కదా, లేదు వీళ్ళ స్కిల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తారు. ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కూడా వీళ్ళని వాళ్ళు ఇంప్రెస్ చేయాలన్నమాట. వాళ్ళ టాకింగ్ నేచర్లో అయితేనేమి, కోడింగ్ స్కిల్స్లోనే అయితేనేమి, లేకపోతే లెవెల్స్, ఈ హెచ్ఆర్ అని, లేకపోతే కోడింగ్ అని, టెస్టింగ్ అని, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. వాళ్ళల్లో ఈ టెస్టులు పెట్టినప్పుడు వీటిలో ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా సెలెక్ట్ అయిన తర్వాత ఇన్ టైంలో వర్క్ చేయాలి. ఇన్ టైంలో వర్క్ చేయటమే కాదు, ఎఫిషియెంట్గా కూడా ఉండాలి. అందరూ విన్నట్టు సాఫ్ట్వేర్ అనగానే సాఫ్ట్వేర్ లాగా ఉండదు. దాంట్లో మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ స్టూడెంట్ లెవెల్ నుంచి క్యాంపస్లో నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద హెవీ బర్డెన్ ఉంటుంది. ఆ బర్డెన్ కూడా తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఈ ఇన్ఫోసిస్లో మరీ ముఖ్యంగా
వాళ్ళు ఎందుకు తీసేశారు అని దానికి మరీ ముఖ్యంగా బయటకు వస్తున్న విషయం ఏంటంటే ఇంటర్నల్ టెస్టుల్లో అధికంగా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు అనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయం వాళ్ళు కన్ఫర్మ్ చేయకపోయినా ఈ విషయమే బయటకు వచ్చింది. ఎందుకంటే సాధారణ కాలేజీల్లో నుంచి లేకపోతే వాటిలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక టెస్ట్లో పాస్ అయినా మళ్ళీ వాళ్ళు తర్వాత పెట్టేటువంటి టెస్టుల్లో ఫెయిల్ అవుతారు. సరే, మనకి మామూలుగా బయట ఏదైనా ఇండస్ట్రీ ఉందనుకోండి, వాటికంటూ కొన్ని యూనియన్స్ ఉంటాయి. కానీ ఐటీ సెక్టార్లో ఇట్లాంటి యూనియన్స్ ఏమి ఉండవు. కానీ ఇన్ఫోసిస్ లాంటి ఒక బాగా పేరున్న అదొక బ్రాండ్ లాంటి సంస్థలో మరీ బల్క్ లెవెల్లో 700 మంది ఫ్రెషర్స్ని పంపించేస్తున్నారు అనే వార్త ఇండియా మొత్తం ఒక కదలికలను తీసుకొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చర్చించుకునేటువంటి విషయం అయింది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఫ్రెషర్ ఎవరైనా ఎంప్లాయీస్ని కానీ వేరే వాళ్ళని తీసేస్తే అది ఒక ఆర్థిక మాంద్యం టైంలోనో, కరోనా టైంలోనో, ఏదైనా గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు తీసేస్తారు. ఇలాగా అన్సీజన్లో ఇలా తీసేస్తున్నారనే విషయాన్ని గవర్నమెంట్ లెవెల్లో నుంచి నార్మల్ పీపుల్ దాకా అందరూ మాట్లాడుకునేటువంటి విషయం అయింది. అయితే ఇంతమందిని తీసేయడానికి కారణం ఏందనేది మామూలు జనం కానీ ఐటీ సెక్టార్లో ఉండేవాళ్ళు కానీ గుచ్చి దీని గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. ఎందుకంటే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలో ఏ సంస్థ అయినా తక్కువ మందినే తీసేస్తుంది, మరి వందల వేల సంఖ్యలో తీయదు. అందులోనూ ఇదే ఇన్ఫోసిస్ అనేది స్టార్టప్ కంపెనీ కూడా కాదు, చిన్న లెవెల్ కంపెనీ కూడా కాదు. మరి ఏదైనా ఇన్ఫోసిస్ అనేది ఏదైనా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందేమో అనేది ప్రస్తుతం బయట ఉన్న టాక్ అన్నమాట. మరి వాళ్ళు ఎందుకు ఇంతమందిని, అది కూడా ఫ్రెషర్స్ని ఎందుకు తీసేశారు, ఇంతమందికి స్కిల్స్ లేవా, లేకపోతే ఇంతమంది టెస్టుల్లో ఫెయిల్ అయ్యారా అనే విషయం కూడా బయట చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఫైనల్ డిసిషన్ అనేది ఆ ఇన్ఫోసిస్దే. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఎలా ఉండాలి, వాళ్ళ వర్క్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి, ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ బ్రాండ్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఆ కంపెనీకి సంబంధించింది. కాకపోతే ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి ఇట్లాగా ప్రెషర్ లెవెల్లో వెళ్ళి టెస్టులను ఎదుర్కొని ఈ లెవెల్లో బయటకు వచ్చే వాళ్ళ బాధ వర్ణతాతీతం. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేనిది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందనో, ఏదో ఒక దాంట్లో జాబ్ వచ్చిందోనని మిగతా వచ్చిన ఆఫర్స్ అన్నిటిని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. చేయటం వలన ఇప్పుడు వీటిలోంచి బయటకు వచ్చి తర్వాత వాటికి అప్లై చేసి మళ్ళీ వాటిలోకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. సరే, ఏది ఏమైనా ముందు కాలంలో కూడా ఈ ఐటీ సెక్టార్లో లే ఆఫ్లు అనేవి భయంకరమైన స్థితిలో ఉంటాయి అనేది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే మనకి రీసెంట్గా వచ్చిన ఏఐ కావచ్చు, అమెరికా ఏదైతే తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎందుకంటే అమెరికాలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఇండియా లాంటి ఐటీ సెక్టార్లో బలమైన ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్ దీని మీద ఎందుకు చూపిస్తుందా అనేది నేను చెప్పను. ఎందుకంటే రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి చిన్న నిర్ణయం కూడా ప్రపంచవ్యాప్తంగా కదలికలను తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, టెక్నాలజీ కూడా పీక్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలో జరిగే ఒక చిన్న విషయం దానికి తదనంతరంగా దాని చుట్టూ జరిగే విషయాలని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 700 మంది లే ఆఫ్లు అనేవి ముందు వేరే కంపెనీల మీద కానీ లేకపోతే వేరే సెక్టార్ల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వాస్తవం. ఇది ఈరోజు శివబాబు టాక్స్.